అన్నగారు ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చార్ధామ్ యాత్ర అని, ఇట్లా అవును. అమర్నాథ్ యాత్ర అని చేస్తుంటారు. అవును. సో, వీళ్ళు బయలుదేరారంటే లక్షలు, లక్షలు ఖర్చు అవ్వాల్సిందే. హ్మ్. దానికి కావాల్సిన ప్రత్యేక పన్నులని అన్నీ లాగేస్తారు. కానీ, ఈ సెక్యులర్ దేశంలోని ముస్లింలకు మాత్రం హజ్ యాత్రకు పోవాలంటే హజ్ భవన్లుంటాయి. వాళ్ళకి సబ్సిడీలు, వాళ్ళకి నజరానాలు, తోఫాలు. ఏంటి వివక్ష? ఈ సెక్యులర్ దేశంలో ఈ 2 పద్ధతులేంటి? ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. నేను సమైక్యాంధ్రలో డాక్టర్ ఎస్ఏ ఖలీల్ బాషా అని మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసేటప్పుడు ఆయనకు నేను అడిషనల్ పిఎస్గా పనిచేస్తాను. ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ మా ఆధ్వర్యంలో నిర్మాణం కాబడింది. హజ్ హౌస్ ఏందో తెలుసు, హజ్ యాత్ర ఏందో తెలుసు, దాని వెనక ఉన్నటువంటి రాజకీయ కోణాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. బాధాకరమైనటువంటి విషయం, ఈ దేశంలో ఏ హిందువుకు యాత్ర చేసుకోవడానికి సబ్సిడీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు. ఇప్పుడు మనకు కాశీ రామేశ్వరం ఉంది, వాళ్లకు మక్కా మసీద్ ఉంది, మక్కా మదీనా ఉంది, మనకు గంగా ఉంది, వాళ్లకు జామ్ నది ఉంది, మనకు విశ్వేశ్వర టెంపుల్ శివలింగం ఉంది, వాళ్లకు మక్కేశ్వరుడు. ఇక్కడ మనము మన ఆలయాల్లో గుండు చేసుకొని బట్టలతో, ఇది తెల్లటి వస్త్రాలతో లేకపోతే పంచెతో ధోతితో మనము ప్రదక్షిణలు చేస్తారు. అక్కడ వాళ్ళు కూడా గుండు చేయించుకుంటారు. ప్రదక్షిణ ఎట్లా చేస్తారు? అపసవ్యంగా చేస్తారు. మనకు వ్యతిరేక దిశలో వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. మన దేవుని మనం అభిషేకించి ఆ అభిషేకం జలాన్ని మనం చల్లుకుంటాం. కానీ భారతీయ ప్రభుత్వం తప్ప ప్రపంచంలో ఏ దేశము హజ్ యాత్రకు ముస్లింలకు సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు కానీ ఇది కానీ లేవు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒక్క భారతదేశం మాత్రమే ముస్లింల హజ్ యాత్రకు నిధులు సమకూరుస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, నిధులు సమకూరుస్తుంది, సిబ్బంది, వ్యవహారాలు, ఇంకోటి అన్ని. దీనివల్ల భారతదేశం నుంచి హజ్ యాత్రకు పోయే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కరెక్ట్. నువ్వు కాశీకి పోవాలంటే నీ బంధువులు తీసుకోవాలంటే నువ్వే ఖర్చు పెట్టుకుని పోవాలి, నిలువు దోపిడీ చేసుకోవాలి. తిరుమల పోవాలంటే నువ్వు పోవాలి, ఆన్లైన్లో టికెట్ అప్లై చేసుకో. చిన్న మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సర్దార్ సరోవరం డ్యామ్ కట్టడానికి నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన చేశారు. వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వకపోతే సదరు నెహ్రూ గారు గుజరాత్లో ఉన్నటువంటి హిందూ ఆలయాలకు వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తం తీసుకొని సర్దార్ సరోవరం డ్యాము కంప్లీట్ చేశాడు. ఆ నీళ్ళు ఎవరు తాగుతారు? హిందువులు తాగుతారు, ముస్లింలు తాగుతారు, క్రైస్తవులు తాగుతారు. మరి హిందూ ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మీరు ఎట్లా సర్దార్ సరోవరం డ్యామ్ మీరు కంప్లీట్ చేస్తారు? సిగ్గులేదు. అదే ప్రధాని నెహ్రూ సోమనాథ్ ఆలయాన్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి హిందువు మన సొంత జోబిలో నుంచి డబ్బు తీసి ఇచ్చి నిర్మాణం చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా మనం తీసుకున్నాం. అది కాదు అయోధ్య కదా, అయోధ్య సరే, అయోధ్య కూడా మనం చేసుకున్నాం. సోమనాథ్ కూడా మనమే మన డబ్బులతో నిర్మాణం చేసుకున్నాం. కానీ ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ ఆలయం ఆవిష్కరణ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిని పోకుండా నిలవరించడానికి ప్రయత్నం చేస్తాడు నెహ్రూ. నెహ్రూ పోలే, కాంగ్రెస్ వాళ్ళను ఎవరిని పోనీ కూడా చేశాడు. కానీ సర్దార్ ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రం నెహ్రూను విభేదించి ఆ ఆవిష్కరణ సభకు పోయాడు. ఎంత దుర్మార్గం! మీరు అర్థం చేసుకోండి, దీన్ని మీరు అర్థం చేసుకోండి. 75 సంవత్సరాలు పట్టిందండి. నేను ఒక్కటే చెప్తున్నాను ఈ సందర్భంగా, 2059 సంవత్సరానికల్లా ఈ దేశంలో హిందువు ప్రధానమంత్రి ఉండడు. వాళ్ళ దేశ జనాభా అంత వేగంగా పెరుగుతోంది. కుటుంబ నియంత్రణ పెట్టింది ఇందిరాగాంధీ. 2 లేక 3 అని పాటించింది ఎవరు? మళ్ళీ ఏం చేసింది? మనమిద్దరం మనకిద్దరు అని దాన్ని పాటించింది ఎవరు? ఈ నా కొడుకులందరూ కలిసి కనీసం ఒక్కొక్కరు 3 కనండి అంటున్నారు. అప్పుడు చేసిన ద్రోహానికి ఇప్పుడు విరుగుడు. అంటే ఈ నా కొడుకులకు ఇది పోతోంది, ఇది అధికారం పోతోంది కాబట్టి భయంతో 3 కనండి, ఈ అధికారం మాకు ఇవ్వండి అంటున్నారు. ఇవన్నీ చాలా వికారాలండి. పాకిస్తాన్ అనే పేరు ఎట్లా వచ్చిందనే దానికి కూడా ఒక విచిత్రమైన ఒక కథ ఉంది అని ప్రచారంలో ఉంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రాంతం అట్లా ఏమన్నా తీసుకొని చేశారా దానికి ఆ పేరు? ఎక్కడైనా కూడా ఏదైనా పేరు పెట్టడానికి దాని వెనక ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ సృష్టిస్తారు, ప్రాతిపదికను సృష్టిస్తారు. సో అదేవిధంగా లండన్లో క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రెహ్మత్ అలీని ఈయన పాకిస్తాన్ అనే పేరును సృష్టించి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి దీన్ని ఎట్లా చేశాడంటే, ఈ అంటే పాకిస్తాన్ అని, ఏ అంటే ఆఫ్ఘనియా అని, కే అంటే కాశ్మీర్ అని, ఎన్ అంటే సింధ్ అని, టాన్ అంటే బలూచిస్తాన్ అని, ఈ విధంగా పాకిస్తాన్ పేరును ఆయన
డిజైన్ చేశారు. ఓకే. ఓకే. కానీ 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు కాశ్మీర్ మినహా అన్ని ప్రాంతాలు పాకిస్తాన్లో అంతర్భాగమయ్యాయి. కాశ్మీర్ మినహా. రహమతాల్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వారంటే ఎక్కడ కూడా భారత్, హిందూ అన్న పదాలు వినపడకుండా కనుమరుగు కావాలని ప్రయత్నం చేశాడు. బా! ఆ! భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి సముద్రాల పేరును కూడా మార్చాలని ప్రయత్నం చేశాడు. హ్మ్. ఇదంతా ఈ మత పైత్యం అండి. యాహ్! మత పైత్యం. ఇలా ఇంత ఇంత నికృష్టంగా, ఇంత నేరోగా ఆలోచించి బ్రతకాలనుకునేటువంటి వాళ్ళకు మనం ఏం చేయలేం. కానీ ఇటువంటి వాదాన్ని నమ్మి బ్రతికేటువంటి వాళ్ళ శాతం ఎక్కువైపోయింది. అది. ఆవేశపడే వాళ్ళ శాతం ఎక్కువైపోయింది. అట్లనే ఈ పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన మహమ్మద్ అలీ జిన్నా ఉమ్. చివరి రోజుల్లో అత్యంత విషాదకరమైన చావు చచ్చాడనే మాట విన్నా. అంటే యాక్సిడెంట్ అయ్యి ఒక అంబులెన్స్ దిక్కు లేక అలాంటి దిక్కులేని స్థితిలో చనిపోయాడన్న మాట విన్నాను. సమాధానం మీరే చెప్పారు. నేను చెప్పేది ఉంది. అంతేనా? యాక్చువల్గా ఏంటంటే మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తికి హిందూ మతం పట్ల, హిందూ దేశం పట్ల విపరీతమైనటువంటి ద్వేషం. అవును. ఆయన ఆల్రెడీ హిందూ మతంలో నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయినటువంటి అవును. వ్యక్తి. అవును. జాతిపిత కావాలని ప్రయత్నం చేశాడు, అయ్యాడు. అయితే టీబీ పేషెంట్, విపరీతమైనటువంటి తాగుడుపోతు. అచ్చా అచ్చా అచ్చా. అతనికి ఉర్దూ రాదు, మసీదుకి పోయి నమాజ్ చేసేటువంటి అలవాటు కూడా లేదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇది లంగ్స్ ప్రాబ్లం. ఓకే. వస్తే ఈ అంబులెన్స్కు అప్పట్లో తక్కువ కదండి. అవును, అంతే కదా. ఒక ఆసుపత్రికి ఒక అంబులెన్స్. అంతే, కరెక్ట్. ఆ అంబులెన్స్ రావడానికి టైం లేట్ అయింది. ఇతన్ని తీసుకొచ్చారు రోడ్డు మీదకి. రోడ్డు మీద నుంచి చచ్చిపోయాడు. బా! మీరే ఆన్సర్ చెప్పారు, బట్ నేను కొంచెం అదే, వివరంగా చెప్పాను. అంటే నేను దిక్కులేని చావు చచ్చాడేమో అనుకున్నా. దిక్కులేని చావేం కాదు. ఆ రోజులు అంబులెన్స్ ఒక ఆసుపత్రికి ఒకటే ఉండేది. అది వచ్చేసరికి ఇతను చనిపోయాడు. దిక్కులేని చావేం కాదు, దిక్కున్న చావే. అదే, అంటే ఎవరు దిక్కున్న చావే. పట్టించుకోలాగా అట్లా అయిపోయాడేమో అనుకున్నా. దిక్కున్న చావే. ఓకే. కానీ అధికారాన్ని బాగా అనుభవించాడు. ఓహో. బ్లాక్మెయిల్ చేశాడు. లక్షలాది మంది మరణాలకు కారణమయ్యాడు. భగవంతుడు అతనికి ఇప్పుడు ఏ శిక్ష, అల్లా ఉన్నా కూడా అల్లా ఇంత దుర్మార్గుడికి ఆ పైన ఏ శిక్ష విధిస్తాడో నాకైతే తెలియదు. ఆ శిక్షలకు, ఆ శిక్షణలు కథాకమాంశం మనకు తెలియదు. భగవంతుడి అలా దీనికి ఉంటుంది కదా, లా ఉంటుంది. అవునవునవును. ఆ లాలో ఇతనికి ఏం శిక్ష విధిస్తాడో నాకు తెలియదు. గరుడ పురాణం. గాంధీ, జిన్నా కలిసి దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అయినప్పుడు జిన్నా ఏదైతే ప్రతిపాదించిన దేశమేమో ముస్లిం దేశం అయినప్పుడు భారతదేశం ఎందుకు సెక్యులర్ దేశం అయింది? ఎక్కడ లోపం జరిగింది అసలు? మీరు 3 కోతుల గురించి మీరు కథ వినాలి. ఆ, ఒకటి కళ్ళు మూసుకుంటుంది, అవును, చెవులు చెడు వినకు. మూసుకుంటది. అవునవును. అవును. ఆ అర్థం వేరు, మీరు చెప్పే అర్థం వేరు. ఓహో. ఇక్కడ ఏంటంటే మంచి వినకు, మంచి చూడకు, మంచి మాట్లాడకు. ఈ 3 కోతులు అవే. ఈరోజు జిన్నా, మహాత్మా గాంధీ, నెహ్రూ, బా. ఈ 3 కోతులు అవే. కొత్తవి కాదు కోతులు. ఉమ్, ఉమ్. అవి అట్టిపళ్ళు తిని మర్యాదగా ఏదో ఆ చెట్ల మీద తిరిగేటి. ఆ కోతులు ఏ ప్రమాదం చేయవు. ఆ, ఈ కోతులే ప్రమాదం చేసాయి దేశానికి. బా. ఇతను దేశాన్ని చీల్చి సెక్యులర్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు జిన్నా. ఆ, నెహ్రూను ప్రధానమంత్రి చేయడానికి సెక్యులర్ అవతారం ఎత్తాడు మహాత్మా గాంధీ. ఓకే. సరే, ఈ 2 జరిగాయి కదా. ఈ సెక్యులర్ అనేటువంటి పదం చాలా బాగున్నట్టుంది, నేను కూడా సెక్యులర్ వాది అని చెప్పేసి నెహ్రూ సెక్యులర్గా అవతారం మొదలుపెట్టాడు. కానీ అటు పాకిస్తాన్లో, ఇటు భారతదేశంలో సెక్యులర్ అనేటువంటి సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ ఎక్కడికి పోయిందంటే తరతరాలు ఈ సెక్యులర్ అనే పదాన్ని తలుచుకుంటూ 80 కోట్ల మంది హిందువులు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. ఎవరి కోసం సెక్యులరిజం అని మనం ఒక వీడియో చేశాం. అవును. అవును. సెక్యులరిజం కేవలం మైనారిటీల కోసమే, మైనారిటీల రక్షణ కోసమే, మైనారిటీల ఆనందం కోసమే, మైనారిటీల అభివృద్ధి కోసమే తప్ప సెక్యులరిజం హిందువుల కోసం కానే కాదు మనం మాట్లాడుకున్నాం. ఇంత కష్టపడి సాధించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు దివాలా అంచులో ఉందన్నగారు. అంటే రొట్టెల కోసం, వాటి కోసం కొట్టుకునే స్థితి చేరింది. మళ్ళీ ఏమన్నా మన దేశంలో కలిసే అవకాశం ఉందా పాకిస్తాన్? వద్దమ్మా. అవునా? ఇక్కడ నీకు ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే ఆ, మహాత్మా గాంధీకి, నెహ్రూకి చెప్పాడు, ఓ. మనం ఆస్తులు పంచుకుంటున్నాం. ఆస్తులు పంచుకున్న తర్వాత భారతదేశంలో చివరి ముస్లిం వరకు అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే, ఓకే. ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు మనతో సహజీవనం చేయరు. ఓకే. వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా మరింత ప్రమాదం, మనకు ఆ మనశ్శాంతి ఉండదు, అసహనము, ఇంకా లేని సమస్యలు, తలకాయ నొప్పులు ఉంటాయని చెప్పినాడు. ఆ. ఎవరు? అంబేద్కర్. వినలే. చెప్పినా కూడా ఆయన మాట ఎవరు విన్నారు కదా? ఉండేవాళ్ళు వినండి, పోయేవాళ్ళు పోండి అని అన్నాడు. పోనీ అక్కడ ఉండేవాళ్లను
రక్షణ ఏమైనా కల్పించారా? లేదు. బూచకోత కోశారు. రైళ్లలో అండి వేలాది శవాలను పంపించారండి భారతదేశానికి. ఏ శవం ఎవరితో గుర్తుపట్టే పరిస్థితి లేనకుండా సామూహికమైనటువంటి దహన సంస్కారాలు చేశారు. ఈ పాపం నెహ్రూది కాదంటారా? ఈ పాపం గాంధీది కాదంటారా? ఈ దేశాన్ని విభజించేటప్పుడు శాస్త్రీయబద్ధంగా ఎందుకు విభజించలేకపోయారు? మిమ్మల్ని నాయకులు అంటారా? ఈ దేశానికి, ఈ భావితరాలకు మీరు ఏం చేశారు? చాలా మంది. సూపర్ అన్నారు. మీ ఆవేశంలో అద్భుతం. ఇది ఆవేశం కాదండి, ఒక ఆలోచన మీద ధర్మాగ్రహం నిజంగా. ఇప్పుడు కూడా మనమంతా కూడా అనుభవిస్తున్నాం. మరి ఎంత బాధ అది. ఇప్పుడు 50 మంది హిందువులు ఉన్న చోట ఒక ముస్లిం ఆనందంగా బతుకుతాడు, ధైర్యంగా బతుకుతాడు, హ్యాపీగా. అదే 10 మంది ముస్లిమ్స్ ఉన్న చోట ఒక హిందూ ఆనందంగా సంతోషంగా బతకలేడు, శాంతిగా బతకలేడు. చాలదండి. అంతేందుకు పాకిస్తాన్లో ఇప్పుడు హిందువులు పూర్తిగా కనుమరుగైపోయారు కదా. కానీ ఈ దేశంలో మాత్రం ముస్లింలు ప్రధానమంత్రులు అవుతారు, రాష్ట్రపతులు అవుతారు, ఏమైనా అవ్వగలరు ఈ దేశంలో. రైట్. అట్లాగే ఫైనల్గా ఒక ప్రశ్న అన్నగారు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన సనాతన హిందూ ధర్మంలో? ఇది ఒక జోక్. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేటువంటిది పెద్ద జోక్. ఎందుకు జోక్ అంటే, క్రీస్తు ఏ నెలలో, ఏ రోజు, ఏ సంవత్సరం పుట్టాడో ఇంతవరకు చరిత్రకారులు ఎవరు నిర్ధారించలే. మామూలుగా శకాన్ని ఎట్లా నిర్ధారిస్తామంటే, ఒక పెద్ద మంచి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు నుంచి ఒక శకంగా పెట్టుకుంటాం. లేదు ఒక మహాపురుషుడు, కరోనా పూర్వం కరోనా తర్వాత అన్నా బాగుండు, లేదు ఒక మహాపురుషుడు, ఒక వీరుడు జన్మించిన సమయం నుంచి మనం ఒక శకంగా భావిస్తాం. అట్లాగా మనకు శాలివాహన శకం, విక్రమ శకం, ఇప్పుడు మనం కలిశకం నడుస్తాం. ఇట్లా జాతులు విడివిడిగా బ్రతుకుతున్నటువంటి సమయంలో ఎవరి శకాన్ని వాళ్ళు లెక్కించుకొని బ్రతికేవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆంగ్లేయులు పరిపాలన చేయబట్టి క్రైస్తవాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి దీన్ని క్రీస్తు శకంగా భావించాలా అని చెప్పేసి మన నెత్తి మీద రుద్దారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి శకం అనేటువంటి పదాన్ని వాళ్ళు తీసుకొని మళ్ళా మనకే రుద్దారు. వాళ్ళకు శకం తెలియదు, అప్పుడు తెలియదు వాళ్ళకి. కరెక్ట్. రుద్దారు. ఎలా రుద్దారు? క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటిది ఏంటంటే, క్రీస్తు పుట్టాడు అనేటువంటి విషయం తెలుసుకున్న తరువాత 800 సంవత్సరాల తర్వాత ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పెట్టారు. అవునా? సరేలే, పోనీలే, సరే మనమంతా కూడా సమానంగా అన్ని దేశాలు మనం క్రీస్తు శకాన్ని క్రీస్తు పూర్వాన్ని పాటిద్దాం, ఒక సిస్టమేటిక్గా పాటిద్దాం అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే, క్రీస్తు శకంలో 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా వస్తాయి. క్రీస్తు పూర్వం అనేసరికి 1999, 998 ఇట్లా పోతుంది. ఇది కన్ఫ్యూషన్. ఎవరికి అర్థం కాదు. సో క్రీస్తు ఎప్పుడు పుట్టాడో, ఏ నెలలో పుట్టాడో, ఏ సంవత్సరంలో పుట్టాడో తెలియకపోయినా క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని మనం పాటిస్తున్నాం. ఇది ఒక పెద్ద నవ్వులాట, ఇది ఒక పెద్ద హాస్యాస్పదం. భారతీయులకు ఒక నమస్కారం పెట్టాలి. అంటే భారతీయులు పాపం దేన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అదే అంటున్నది, ఏదైనా. ఇంకా తమాషా నీకు, అనాలోచితంగా వీళ్ళకు ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలు సరిపోక ఇంకా దేవతలను దిగుమతి చేసుకుంటున్నారు. అయ్యప్ప వచ్చాడు, శివుడు వచ్చాడు, ఎవరెవరు ఇంకా రావాలి, ఇంకా అవధూతలు, ఇంకా ఎక్కడెక్కడ దేవతలు దాక్కున్నా కూడా పట్టుకొచ్చి నువ్వు ఆడిపోతావు, నీకు గుడి కడుతున్నావు అని చెప్పి వీళ్ళకు పాపము దేవతలు సరిపోరు, గుళ్ళు సరిపోవు, దర్గాలు సరిపోవు. వీళ్ళని రానియరు కాబట్టి మసీదులకు పోవడం లేదు. అది రాణిస్తే అల్ల కూడా మసీదులకు పోయి టోపీ పెట్టుకున్న రోజు శుక్రవారం ఇప్పుడు చాలా మంది శుక్రవారం మధ్యాహ్నం పోయి పూజ నమాజ్ చేసుకొని వద్దాం లేని రకంగా హాస్యాస్పదం. వీళ్ళకు హిందూస్ నాన్ సీరియస్. అది పరిస్థితి. మొత్తానికి మొత్తం స్టోరీ అంతా హాస్యాస్పదంగా నడిపారు. కానీ జిన్నా గురించి, నెహ్రూ గురించి అవి వాస్తవం. అసలు అది చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి చరిత్ర విషయాలు సూపర్ అన్నగారు. థ్యాంక్ యూ, చాలా సంతోషం. క్రీస్తు శకాన్ని మాత్రం ఎరగదీశారు మీరు. హ్యాట్స్ ఆఫ్ మీకు.